రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మరి ఆయన హృదయంలో చేర్చుకున్నట్లయితే మీ జీవితంలో మరి అనేకమైనటువంటి మేలు కారాలు పొందుకుంటారని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాము. చూడండి, లాస్ట్ లైన్లో చూద్దాం. నా దేవుడైన యెహోవా నలుదిశలు నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఇక్కడ సొలొమోను హీరాము రాజుతో చెప్తున్నటువంటి మాట, అంటే తన తండ్రికి దేవుడు చేసినటువంటి మరి మేలును బట్టి నలుదిశల యుద్ధాలు దావీదు భయంకరమైనటువంటి పోరాటం అనుభవించాడండి. ఆ పోరాటాలలో దేవుడు మరి దావీదుకి ఎలా తోడుగా ఉన్నాడు అనేది సొలొమోను మరి హీరాము రాజుకు వివరించి చెప్తూ మరి లాస్ట్లో ఈ మాట అంటున్నాడు, నా దేవుడైన యెహోవా నలుదిశల నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. అంటే దేవుడు నలుదిశల నెమ్మది కలుగ చేసే దేవుడు. మరి ఆ రోజే చేశాడా, ఈరోజు చేయడా అంటే ఖచ్చితంగా ఈరోజు కూడా ఉన్న దేవుడు. ఎందుకంటే ఆయన అల్ఫాయు ఒమేగయు ఆదియు అంతమునైన దేవుడు కనుక ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేయకుండా ఉండదండి. ఈరోజు కూడా చేసే దేవుడు. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నీకు వస్తున్నటువంటి అనేకమైనటువంటి పోరాటాల నుంచి, అనేకమైనటువంటి నిందలను బట్టి, అనేకమైనటువంటి దూషణ మాటలను బట్టి, అనేక రకాలైనటువంటి అపవాది కలుగ చేసేటటువంటి శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు, భయంకరమైనటువంటి పోరాటాలను నలుగు దిశలో ఒక్కోసారి కమ్మివేస్తూ ఉంటాయండి. ఎటు పోవటానికి దారి ఉండదు. ఏంటి అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి అంటుంటాము కదా జనరల్గా మనం అంటూ. అయితే నలు దిశల ఆయన నీకు నెమ్మది కలుగు చేస్తానంటున్నాడు. నీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము. అప్పుల భారంతో నలిగిపోతున్నావా, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నావా, అనారోగ్య సమస్యతో నలిగిపోతున్నావా, ఆర్థికంగా ఇక లేవలేనేమో, ఇక నా జీవితం ఇంతేనేమో అనుకుంటున్నావా? అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నలు దిశల నీకు నెమ్మది కలుగ చేసేదను. ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం. అన్ని వైపులా నువ్వు పోరాటాన్ని అనుభవిస్తున్నటువంటి నీ జీవితంలో మరి దేవుని వాక్కు రిలీజ్ అవుతుందండి. ఇది దేవుని మాట, దేవుడు ఇస్తున్నటువంటి వాక్కు. దయచేసి విశ్వాసంతో రిసీవ్ చేసుకున్నట్లయితే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ప్రభునామములో మనవి చేస్తూ మరి నలుదిశల నెమ్మది కలుగు చేసేటటువంటి దేవుడిని నువ్వు స్థిరంగా ఆనుకొని దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహాగణుడ ఘనమైన తండ్రి, విరిచిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. అయ్యా, ఈ మాట ఎవరికి మరి చేరుతుందో, ఎవరు ఈ మాట మరి హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకుంటున్నారో ప్రభువా, ఆ బిడ్డల జీవితాల్లో మీరు అద్భుతం చేయబోతున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ మాట మీద ఒకవేళ నమ్మకం లేక దాటి వెళుతున్నారేమో, అటు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. భారతదేశంలో తండ్రి అయా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది బిడ్డలు విశ్వాసంలో జారిపోతున్నారు ప్రభా. అటు బిడ్డలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. స్థిరమైన హృదయంతో నిన్ను ఆనుకొని నీ మీద తండ్రి అయా ఆధారపడిన బిడ్డలకి నలుదిశల నేను నెమ్మది కలుగు చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎంతోమంది మానసికమైన ఒత్తిళ్లు నాయన, భయంకరమైనటువంటి పోరాటాలు అనుభవిస్తున్న బిడ్డలకి మీరు నెమ్మది కలుగు చేయబోతున్నందుకు వందనాలయ్యా. ఆరోగ్యాల్లో మంచి నాయన నెమ్మదిని కలుగు చేయండి. కుటుంబ పరిస్థితుల్లో నెమ్మది కలుగు చేయండి. వ్యక్తిగతంగా నెమ్మది కలుగు చేయండి అయ్యా. ఏ పోరాటాలు బిడ్డలు అనుభవిస్తున్నారో అయ్యా, పోరాటాల నుంచి విడుదల కలుగ చేసి మీరు నెమ్మది ఇస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం మీద కూడా మీ చల్లని దీవెన నెమ్మది కలుగ చేసి మీకు మహిమ తెచ్చుకోబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.